హాయ్ బిలీనియర్స్, నా పేరు చంద్రశేఖర్, ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. ఎడ్యుకేషనల్ పర్పస్ క్రిప్టోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ 5+ ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈరోజు నేను రోడ్ మ్యాప్ ఏబిఎస్ టోకన్ని మొత్తం చూపిపోతున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇది వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ అనమాట, మన పర్సనల్ వ్యాలెట్, డీసెంట్రలైజ్ వ్యాలెట్. ఏబిఎస్ కాయిన్ రేట్ ఎంత ఉంది, ప్లస్ దానిది ఎంత ప్రైస్ ఉందనేది, ఇప్పుడు ఇథేరియం హోల్డింగ్ ఎంత ఉందనేది మనం ఇట్లా ఇథేరియం, యూఎస్డిటీ అన్ని హోల్డ్ చేసుకుని దాని ఏబిఎస్ కూడా మనం ట్రస్ట్ వ్యాలెట్లో, మెటామాస్క్లో, ఇట్లా టోకెన్ పాకెట్లో హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. ఇప్పుడు రోడ్ మ్యాప్కి వెళ్దాం. కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఒక డైరెక్టరీ అండి, మొత్తం కాయిన్స్ అని చూపిస్తారు. పెద్ద పెద్ద డైరెక్టరీస్లో ఇది ఆల్రెడీ లిస్టెడ్ అండి. దాని మీద పీస్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాను. ఎక్కడ చూడాలో ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. కామెంట్ బాక్స్లో 9666406195 నెంబర్ మెసేజ్ చేయండి, ఆడియో పెట్టండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎస్ బ్యాంక్ సర్వీసెస్ అంటే A to Z బ్యాంక్ సర్వీసెస్, ఏబిఎస్ టోకన్ 5.40 1 డే ఎంత ఉంది, చార్ట్ ఏంటో ఓన్లీ బయింగ్ అవుతుంది. ఇది నేను చూపించాలి కదా, ఆల్రెడీ ప్రతి దాంట్లో ఒకటి చూపిస్తున్నాను. 2,10,00,000 ఓన్లీ కాయిన్స్ హోల్డింగ్ 97% లాక్లో ఉంటాయి. 42 lakhs మన కాయిన్సే సర్క్యులేషన్లో ఉంటాయి. వైట్ పేపర్ చూసుకోవచ్చు. ఇక్కడ మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్ అని చూపించాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే చాలా అడ్రస్ వస్తారు. అడ్రస్ ఇస్తే మనకు కాయిన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్టు కాయిన్ ఏదైతే కనిపిస్తుందో అలా మనం హోల్డ్ చేసుకొని ఎప్పుడు అంటే అప్పుడు మన ఎక్స్చేంజ్లో పంపించుకొని అమ్ముకోవచ్చు. పెద్ద లాంచ్ థాయిలాండ్ నెక్స్ట్ మంత్లో ఉంది. సాఫ్ట్ లాంచ్లోనే ఉంది. ఇనీషియల్ స్టేజెస్లో మంచి బెనిఫిట్స్ అనమాట. నేను కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా లైవ్గా చూపించాను మీకు. కాయిన్ మార్కెట్ క్యాప్ అని కొట్టండి, ఏబిఎస్ టోకన్ అని కొట్టండి, మీకు మొత్తం టోకనామిక్స్ A to Z వస్తుంది. ర్యాంకింగ్, దాని సర్వీసెస్ ఏంటి అని మొత్తం చూసి ఇప్పుడు రోడ్ మ్యాప్ చూద్దాం. మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కూడా చంద్రశేఖర్ అని కొట్టి ఏబిఎస్ టోకన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్, ఎందుకు కొనాలి, టోకన్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటి, A to Z పీస్ వైజ్గా మొత్తం ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని టోకనామిక్స్, ఢిల్లీ ఆఫీస్, లైవ్లో కాయిన్ పేపరికాలో, కాయిన్ మార్కెట్ క్యాప్లో ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఎట్లా టాప్అప్ చేయాలనేది చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. డిఫరెంట్గా హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా మూడిట్లో చేద్దాం ఫిక్స్ అయిపోయింది. ఈ పెద్ద చూడాలి మీరు. ఇక్కడ చూసుకుంటే 22 minutes ఏఐ రోబో ఎఫెక్ట్స్ అని కొట్టండి, ఎస్ బ్యాంక్ సర్వీసెస్ అని చంద్రశేఖర్ అని కొడితే 22 minutes వస్తుంది. మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్లాన్ని పీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు రోడ్ మ్యాప్ చూద్దాం. యూట్యూబ్లో వెళ్ళి మీరు టైప్ చేస్తే మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ A to Z వస్తే. మెటాఫోర్స్ అని ఒక ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్, 2 years నుంచి చేస్తున్నాను. దానిలో కూడా సంపాదించుకుంటున్నాను. నాకు నచ్చిన ప్రాజెక్ట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎప్పుడు కాదు, నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ నేను చేసుకుంటున్నాను. అది మీ ముందర పెడుతున్నాను. మినిమం ఇన్వెస్ట్మెంట్స్ మెటాఫోర్స్ 1000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం బోట్ తీసుకోవాలి, అది ట్రేడింగ్ చేస్తుంది, బుల్ రన్ వస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. $50 2 years ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత బోట్ ఇన్వెస్ట్ చేసుకొని చక్కగా క్యాపిటల్ తీసుకోవచ్చు. ఏబిఎస్ టోకన్లో తీసుకోవచ్చు, దాన్ని ఎప్పుడు కావాలంటే ఎక్స్చేంజ్లో తీసుకొని అమ్ముకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ చైన్ BEP20, దాని మీద బ్లాక్ చైన్ మీద ట్రాన్సాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను కాయిన్ మార్కెట్ క్యాప్ క్లిక్ చేస్తే మొత్తం బ్లాక్ చైన్ మీద BEP20 మీద ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. దీని టోకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 97% లాక్, 2,10,00,000, 42 lakhs సర్క్యులేషన్లో. కాంట్రాక్ట్ డిప్లాయిడ్, ఒక్కసారి డిప్లాయిడ్ అవుతే ఓనర్స్ కూడా ఏం చేయలేరు. అది ఆల్గరిథం వైజ్గా బయటకు వస్తుంది. ఇది అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది. కమ్యూనిటీ బిల్డింగ్, మార్కెటింగ్ అవుతుంది. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి. క్రిప్టో ATMsలో ఏబిఎస్ కాయిన్ ద్వారా బాత్ అనే కరెన్సీని తీసుకుంటాం, చూపిస్తారు అక్కడ. బ్రోకర్ హౌస్ అంటే ఇక్కడ ట్రేడింగ్ చేసి ఫారెక్స్ క్రిప్టో ట్రేడ్ చేస్తారు కదా, సొంతంగా అక్కడ ఓపెన్ అవ్వబోతుంది. ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఉంటుంది. ఇది 1 by 1 మనకి సెకండ్ స్టెప్లో ఉందన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి డైరెక్టర్స్ లిస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. నీకు చూపించాను కదా, కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ కంపేర్, కాయిన్ పేపరికా అనేది ఓన్ క్రిప్టో ఫారెక్స్ ఎక్స్చేంజ్, ఇంకా బ్రోకర్ హౌస్, అది థాయిలాండ్లో ఉంటుంది. మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థర్డ్, జస్ట్ 4 to 5 steps. Web3 అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ మీద మొత్తం మన ఏదున్నా అని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీన్ని మ్యానిపులేట్ చేయడం, ఎడిట్ చేయడం కుదరదు. NFT ప్లాట్ఫామ్, ABS గేమ్స్ ఇస్తాం. $1 trillion బిజినెస్ నడుస్తుంది. ఇది థర్డ్. ఇది ఫోర్త్, ఏం లేదు, పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్స్ అందరితో చేసుకుంటేనే కదా ఏబిఎస్ ట్రాన్సాక్షన్స్లో అవుతుంది. అందుకని ఏబిఎస్ కాయిన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో కూడా 15 అడ్వాంటేజెస్ కూడా నేను వీడియో చేసాను, చూసుకోవచ్చు. మీకు పర్సనల్గా పింక్ చేస్తే కూడా 1 by 1 జూమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ గేట్వే తెలుసు కదా మీకు. ఏదైనా ట్రాన్సాక్షన్, గ్యాస్ ఫీ కూడా ఏబిఎస్ టోకన్లో ఏమన్నా కొనుక్కోవచ్చు, ఏమన్నా బై సెల్ చేసుకోవచ్చు ఈ కామర్స్ ద్వారా.
ఏటీఎం ఇన్స్టాలేషన్స్ కూడా ఇది ప్రాజెక్ట్ మెయిన్ బేస్ అన్నమాట. మనం సో రోడ్ మ్యాప్ చూసుకుంటే ఏబిఎస్ సర్వీసెస్ రోడ్ మ్యాప్ ఏంటంటే సింపుల్గా 1 2 3 4 5 స్టెప్స్లో ఎప్పుడైతే కమ్యూనిటీతో ఏ ప్రాజెక్ట్ అయినా కమ్యూనిటీ ఉంటుంది, అది బేస్ వైజ్గా మంచి బ్యాకప్లో ఉన్న కంపెనీ. అందుకని మీకు అడ్వాంటేజెస్ దీని మీద కూడా 15 ప్రాజెక్ట్స్ ఎందుకు పెరుగుతాయి, 15 ప్రాజెక్ట్స్ మీద, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మీద, అప్కమింగ్ లిస్టింగ్ ఎక్స్చేంజెస్ మీద అన్ని పీస్ వైజ్గా నేను ఎందుకు అది $100 వెళ్తారు అనేది ప్రైస్ ప్రిడిక్షన్ అనేది చేస్తున్నాను. డిఫరెంట్ లాంగ్వేజ్. మీరు మోస్ట్ వెల్కమ్ అండి. ఈరోజు నేను ఎందుకు రోడ్ మ్యాప్ ఏంటి, యాక్చువల్గా ఎట్లా కాయిన్ మార్కెట్లో చూడాలి, ఎట్లా యూట్యూబ్లో చూడాలి, ఎట్లా వ్యాలెట్లో చూడాలి, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. భారత మాతకు జయజలు జయనివసండి. డబ్బు సంపద మంచి ఆరోగ్యం విశ్వం మనందరికి ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎంత తొందరగా మీరు జాయిన్ అవుతే అంత తొందరగా మీకు థాయిలాండ్ ట్రిప్ కూడా ఉంటుంది. మోస్ట్ వెల్కమ్. పింగ్ మీ.